గుడ్ మార్నింగ్ గైస్. సో పోస్ట్ 3 days ఒకసారి నేను వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ ఎ స్పైక్ విచ్ యూ సీన్. సో పోస్ట్ 3 days తర్వాత నేను యాక్చువల్లీ ట్రాక్ మై ఓవరాల్ వెయిట్ అండ్ ప్రాపర్ డైట్ అండ్ ట్రైనింగ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ రోజుకి ఒక కేజీ పడడం స్టార్ట్ అయింది, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఐ టోల్డ్ యూ ఇట్స్ జస్ట్ పోస్ట్ వెకేషన్ వెయిట్ అండ్ దట్ సంథింగ్ విచ్ విల్ గెట్ ఆన్ eventually in span of few days. So mostly by tomorrow I'll be back on track where I was 85ish in terms of my weight, but my body definition is also again changing because last 2-3 days nunchi I have been on point in terms of my food intake and my workout. So that's something what you can see. And second thing, again I'm training Vidya right now. She's also a beginner. Initial ga start chesindi training ni. So what are the basic things what you have to look at training as a beginner is something what I'm going to explain now. If you're a beginner, make sure and understand the fact that it will take time for you to build strength. Don't hurry with building strength. Rather focus on how correctly you can actually perform an exercise and build the strength. So here it is. So whenever you're starting as a beginner and squat lo progression avutunnappudu entante, try to go with a supported squat, which is ఇప్పుడు చూడండి, సపోర్ట్ తీసుకొని షీస్ ట్రైంగ్ టు గో యాజ్ లో యాజ్ పాసిబుల్. షీస్ ట్రైంగ్ టు యూస్ హర్ లెగ్స్ టు పుష్ ద ఫ్లోర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూజ్ హర్ హిప్స్ టు కమ్ అప్, రైట్? సో చాలా మంది చేసే తప్పు ఏంటంటే పైకి కిందకి వెళ్తారు. దే డోంట్ కంప్లీట్లీ గో ఇన్ టు ద రేంజ్ విచ్ is it not suggested if you really want to do a squat. So definitely చాలా మందికి యాంకిల్ ఇష్యూస్ వల్ల లేకపోతే దీనివల్ల స్క్వాట్ అనేది అంత ఈజీగా రాదు, ఎందుకంటే మనకు అలవాటు పోయింది కాబట్టి. కాకపోతే ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ విత్ స్క్వాట్, గో విత్ సపోర్టెడ్ స్క్వాట్ ఫస్ట్. వెయిటెడ్ స్క్వాట్కి కూడా వెళ్ళొద్దు. సపోర్టెడ్ స్క్వాట్కి వెళ్ళి బేసిక్ స్ట్రెంగ్త్ బిల్డ్ అయ్యాక దెన్ గో విత్ బాక్స్ స్క్వాట్. బాక్స్ స్క్వాట్ ఇస్ నథింగ్ బట్ ఈ మాత్రం చైర్ తీసుకొని, హైట్ ఉన్న చైరో టేబుల్ తీసుకొని దాని మీద కూర్చుని లెగడం అనమాట. అండ్ squat is basically a lower body exercise, so you need to understand how to use your lower body. ఏదో అప్పర్ బాడీతో పైకి కిందకి లెగడం కాదు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇమాజిన్ మన ఫుట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సీ మై ఫుట్, మన ఫుట్ అన్నది ఏదైతే ఉందో ఇది మొత్తం సర్ఫేస్ కాంటాక్ట్లో ఉండి అండ్ వెన్ యూ గో డౌన్ అండ్ కమ్ అప్, ఇమాజిన్ యూర్ పుషింగ్ ద ఫ్లోర్ డౌన్. అంటే భూమిని కిందకి తోస్తున్న ఫీలింగ్లో పైకి రండి. ఆబ్వియస్లీ దట్ విల్ యాక్టివేట్ ఆల్ యువర్ లెగ్ మజిల్స్ యాజ్ వెల్ as your glutes. So this is a basic tip what you can follow when you're doing a squat as a beginner. ఒకసారి సపోర్టెడ్ స్క్వాట్ అలవాటు అయిన తర్వాత దెన్ ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ వెయిట్ ఆన్ టు యువర్ బాడీ. ఒక స్క్వాట్ అనేది ఎలా చేయాలో కూడా అర్థం కాకుండా డోంట్ ట్రై టు లోడ్ వెయిట్ బికాస్ దట్ విల్ ఎండ్ అప్ ఇన్ టు ఇంజురీ. సో సెకండ్ థింగ్, బ్రీతింగ్ టెక్నిక్ వచ్చేసరికి ఏంటంటే వెన్ యూర్ డూయింగ్ ఎనీ కాంపౌండ్ మూమెంట్ ఆర్ ఎనీథింగ్ వెన్ యూర్ లిఫ్టింగ్, ట్రై టు ఎంబ్రేస్ యువర్ కోర్, విచ్ జనరలీ మీన్స్ ఏంటంటే విత్ టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, టిల్ యువర్ స్టమక్ అండ్ హోల్డ్ ద బ్రీత్, గో డౌన్, slowly come up. So what is she basically doing is she's holding the breath in her diaphragm. What it does is it can give the support from the internal side. Simple example ఏంటంటే ఒక కిన్లే బాటిల్ తీసుకొని, ఇట్స్ అన్ ఎంటీ బాటిల్, రైట్? సో ఆబ్వియస్లీ ఎంటీ బాటిల్ని పట్టుకున్నప్పుడు యూ కెన్ ఈజీలీ క్రష్ ఇట్ ఆఫ్ బికాస్ లోపల నుంచి నీకు ప్రెషర్ ఏం లేదు. బట్ అదే ఆ ఫిల్డప్ బాటిల్ని క్రష్ చేయడానికి యూ నీడ్ లాడ్ ఆఫ్ స్ట్రెంత్. Same funda, it works on your diaphragm also. When you take deep breath in and hold the breath when you're doing a repetition, it can give you support from inside. It will help you to not break your kinetic chain there. So dani valla em avutundi, you're able to lift better in your right form. So that's something what you have to realize. So breathing technique, before lifting just take a deep breath in, when coming up breathe out, and when you're lifting something also take a deep breath in, finish the repetition. While you're completing the repetition, breathe out. So that's something what you have to understand. అట్ ద సేమ్ టైం పుషప్ ప్రోగ్రెషన్లో కూడా ఏంటంటే డైరెక్ట్ నేల మీదకి వెళ్ళి చేసేసేకంట స్టార్ట్ విత్ ఇన్క్లైన్ పుషప్స్, విచ్ ఈజ్ బేసికలీ ట్రై టు ఫైండ్ ఏ టేబుల్ టాప్ ఆర్ టాప్ నియర్ యువర్ లైక్ హిప్ లెంగ్త్ వరకు ఉంటే ఒక టాప్ చూసుకుని దెన్ ట్రై టు గో ఫర్ ఎ పుషప్. నౌ ద 3 things వాట్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఎ పుషప్ ఈస్, ఫస్ట్ థింగ్ ఈజ్ యువర్ ఎల్బోస్, డోంట్ రోల్ దెమ్ అవుట్, రోల్ దెమ్ ఇన్. విద్యా కిందకి వెళ్ళి మెల్లగా. ఇఫ్ యూ సీ యువర్ ఎల్బోస్ ఆర్ దిస్ యాంగిల్, దే ఆర్ నాట్ అవుట్వర్డ్, లోపలికి ఉన్నాయి. At the same time, when you're pushing yourself, take a deep breath in, go down and complete body ఒకేసారి పుష్ చేయండి. ఫస్ట్ హిప్ ఎత్తేసి తర్వాత బాడీని ఎత్తకండి. అండ్ కిందకి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు యాక్టివేట్ యువర్ చెస్ట్. అంటే కిందకి వెళ్తున్నప్పుడు టెన్షన్ అంతా చెస్ట్ మీద ఉండాలి. పైకి వస్తున్నప్పుడు ట్రై టు స్క్వీజ్ యువర్ చెస్ట్ అప్. సీ బాడీ మొత్తం ఒకేసారి పైకి లేవాలి. సో దీస్ ఆర్ ద బేసిక్ టిప్స్ టు ప్రోగ్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ పుషప్ ఆల్సో. నౌ యాజ్ ఎ బిగినర్ మనం తొందరపడకుండా ఈ బేసిక్ మూమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుషప్లోని, ఒక స్క్వాట్లోని అండ్ వెరీ బేసిక్ మెషినరీ మూమెంట్స్ లైక్ ఎ లాట్ పుల్ డౌన్ ఆర్ డంబల్ మూమెంట్స్ లైక్ ఎ షోల్డర్ ప్రెస్ ఆర్ ఎ బెంచ్ ప్రెస్, ఫోకస్ ఆన్ ద ఫామ్
వెరీ బేసిక్ మూమెంట్స్ తీసుకోండి, అన్ని మజిల్స్ యాక్టివేట్ అయ్యేలాగా. దెన్ స్టార్ట్ ఇన్ టు ప్రోగ్రెషన్. ఒకసారి ఆ మూమెంట్ అర్థమయ్యి మీరు కరెక్ట్గా చేస్తున్నారు అన్నప్పుడు ప్రోగ్రెషన్లోకి వెళ్ళండి. వెయిట్స్ ఇంక్రీజ్ చేయండి, రెపిటేషన్స్ మార్చండి. స్లోలీ సీ ద గ్రాఫ్ గ్రోయింగ్ సో దట్ యూ కెన్ గెట్ స్ట్రాంగర్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్. సో దిస్ ఈజ్ అ క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. అండ్ ఇది కూడా సేమ్ అదే, బేసికలీ లైటర్ వెయిట్స్తో ఫోకసింగ్ మోర్ ఆన్ ద ఫార్మ్ రాదర్ దాన్ జస్ట్ పుల్లింగ్ ద వెయిట్. సో డ్రాగ్ ఇట్ విత్ యువర్ ఎల్బోస్ విత్ యూ అండ్ ట్రై టు స్క్వీజ్ యువర్ బ్యాక్. వదిలేటప్పుడు లీవ్ ఇట్ విత్ యువర్ బ్యాక్. సో ఇప్పటి వరకు మీరు చూసిన థర్డ్ వేరియేషన్ కాబట్టి, ఫస్ట్ వేరియేషన్ ఫర్ యువర్ పుషప్స్, సెకండ్ థింగ్ వాజ్ యువర్ స్క్వాట్స్ విచ్ ఈస్ ఫర్ యువర్ లెగ్స్, అండ్ థర్డ్ వేరియేషన్ ఈజ్ ఫర్ యువర్ లాట్ పుల్ డౌన్ విచ్ ఇస్ యువర్ లాట్స్. సో ఇట్లాగా బిగినర్స్గా చేస్తున్నప్పుడు రోజుకి హోల్ బాడీ ట్రైన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఒక్కొక్క మజిల్కి ఒక్కొక్క వేరియేషన్ పెట్టుకొని ఆ వేరియేషన్లో 3 సెట్స్లా పెట్టుకొని బేసిక్ రెపిటేషన్స్తోని ఫస్ట్ ఇనిషియల్గా అయితే 1-2 వీక్స్ స్టార్ట్ చేయండి. ముందైతే గెట్ యూస్ టు దట్ వర్కౌట్ రొటీన్స్. వన్స్ యూ గెట్ యూస్ టు స్పెసిఫిక్ రొటీన్ దెన్ ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ ద వెయిట్. అంతే తప్ప ఉన్న అన్ని వేరియేషన్లు చేసేద్దామంటూ వెళ్తే విల్ జస్ట్ బికమ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్, విచ్ ఇస్ బేసికలీ ఏ ఒక్కటి మీరు ఎక్సెల్ చేయలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బేసిక్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో కానీ దేంట్లో అయినా సరే ఎక్సెల్ చేయాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్, యూ హ్యావ్ టు కీప్ ప్రాక్టీసింగ్ సో దట్ యూ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్. ద సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మూవ్మెంట్ దట్ ఇఫ్ యూ వాంట్ టు కాంకర్ ఇట్, ఇఫ్ యూ వాంట్ టు గెట్ స్ట్రాంగర్, you have to keep doing it. It's a skill what you can develop. Strength is a skill. Adjust yourself. Call and pettu. Yeah. Take a deep breath. Go. 1. Push. Nice. 2. 3. 4. Concentrate. Sorry. No. You could have done 2 more. Just because you are amazed of doing 3 repetitions, you completely... I thought you were there. I was sure you were there. You లేవని నేను ఇట్లా టెన్షన్ it's like cycle తొక్కుతుంటే వెనకాల వదిలేస్తే ఇట్లా అట్లా. That's placebo. Nice. Take a deep breath. Stay there. Push. Relax. That Nice. was so funny. So just now Vidya left. This is my first meal. Chala aakli vastundi. So I'm having some bread, cheese with some seasoning as my first thing. So 2 bread slices and 20 grams of cheese there. And దీనికి ముందు ఒక కాఫీ తాగా. But now again I'm having my fruit bowl, mixed fruit bowl, some 300 grams of fruits. So this would be my first huge meal. Post that I'll be having my whey protein shake mostly. Next big meal would be my lunch again. Hello guys. So just now came to the gym and indake a client session అయిపోయింది and I came back home, had my lunch from Homely Fit. I had some rice, dal, some chicken again. But right now I'm doing my pull session. Again, deload week tarvata I've started back with loading my weights again. 80% of my complete capacity. I'm just doing it right now so that ఈ వీక్ ఇట్లా పుష్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొంచెం పుష్ చేయడానికి. సో నెక్స్ట్ వీక్ నుంచి ఇట్స్ ఆల్ అబౌట్ ప్రోగ్రెస్ ఓవర్లోడ్ అగైన్, వేర్ ఈ వీక్ అంతా కూడా లైటర్ వెయిట్స్ తెలగే 80% ఆఫ్ మై హైయెస్ట్ వెయిట్తో స్టార్ట్ చేసి స్లోలీ స్టార్టెడ్ పుషింగ్ ఇట్ అండ్ టేకింగ్ ఇట్ మోర్ దెన్ వాట్ ఐ వర్క్డ్ అవుట్ ఇన్ ద ప్రీవియస్ వీక్. సో దట్స్ హౌ ఇట్ గోస్. అండ్ ఎనీహౌ ఇంటికి వెళ్ళాక మాత్రం పోస్ట్ వర్కౌట్ ఇంటికి వెళ్ళాక మాత్రం విల్ టాక్ అబౌట్ బిగినర్స్కి హౌ యూ కెన్ డిజైన్ యువర్ వెరీ బేసిక్ రొటీన్ అండ్ ఎఫెక్టివ్ రొటీన్ అనేది నేను క్లియర్గా వైట్ బోర్డ్ మీద క్లియర్గా రాసి చూపిస్తాను. ఎనీహౌ లెట్స్ కంటిన్యూ ద వర్కౌట్.
బ్యాక్ హోమ్ గాయస్, ఇప్పుడే ఇంటికి వచ్చిన తర్వాత ఐ గాట్ ఫ్రెషన్ అప్ అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మై వర్క్. సో టైట్ షీట్స్ అవి అప్లోడ్ చేసిన తర్వాత నౌ ఐ థింక్ ఐ విల్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ యూ హౌ యూ కెన్ డిజైన్ యువర్ వెరీ వెరీ బేసిక్ రొటీన్ ఫర్ బిగినర్స్. అంటే ఎక్స్పర్ట్ లెవెల్కి ఏంటంటే మనకి బోల్డ్ వేరియేషన్స్ వస్తాయి, బోల్డ్ పారామీటర్స్ యాడ్ అవుతాయి. సో మనం ఏం చేద్దామంటే దానికి మాట్లాడదాం, గోయింగ్ డౌన్ ద లైన్ ఎక్స్పర్ట్ లెవెల్కి ఎలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న లిఫ్టర్కి ఎలా పెట్టుకోవచ్చు అన్నది. బట్ దానికంటే ముందు ఫస్ట్ ఒక బిగినర్, అంటే ఇప్పుడే జిమ్కి వెళ్తున్నాను నేను, దాని ప్రకారం ఎలాగా మెయింటైన్ చేసుకోవచ్చు అనే విషయం మాట్లాడదాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ విచ్ కమ్స్ ఇన్ టు పిక్చర్ ఈస్ స్పెసిఫిసిటీ అంటే ఏంటంటే బేసికలీ మనం అసలు మన ట్రైనింగ్ గోల్ ఏంటి, అసలు ఏంటి, ఫ్యాట్ లాస్ కోసం చేస్తున్నావా, స్ట్రెంగ్త్ గెయిన్ కోసం చేస్తున్నావా అన్నది ముందు స్పెసిఫై చేసుకోవాలి. ఓకే, జనరిక్గా అందరూ కూడా నేను సన్నం అవ్వాలి అన్న మూడ్తోనే స్టార్ట్ చేస్తారు, కానీ ఫ్యాట్ లాస్లోతో పాటు మనం డెఫినెట్గా స్ట్రెంగ్త్ గెయిన్స్ను కూడా కాన్సన్ట్రేట్ చేయగలిగితే దట్ కెన్ గివ్ అస్ బెటర్ హెల్త్ రిజల్ట్స్ అండ్ ఓవరాల్ మెయింటెనెన్స్ ఆఫ్ అవర్ ఫిట్నెస్ గోల్స్. ఫస్ట్ థింగ్. సో ఫ్యాట్ లాస్కి ఏంటంటే స్పెసిఫిక్గా నువ్వు కుప్పిగంతులు వేసినా, కార్డియో ఏది చేసినా, యోగా చేసినా, ఏది చేసినా, యాజ్ లాంగ్ నువ్వు ఒక క్యాలరీ డెఫిసిట్ మెయింటైన్ చేస్తున్నావు అంటే నీకు డెఫినెట్గా ఫ్యాట్ లాస్ అవుతుంది. సో అది నువ్వు అర్థం చేసుకోవాలి. బట్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇక్కడ ఏంటంటే చాలామంది చేసే తప్పు, కార్డియోలు అని చెప్పి ట్రెడ్మిల్స్ ఎక్కి పరిగెట్టి దే ఎండ్ అప్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ కార్డియో అండ్ దే విల్ లూజ్ వెయిట్ బట్ దే విల్ ఆల్సో లూజ్ దేర్ మసిల్. అందుకే ఇక్కడ మన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. నా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే స్పెసిఫిక్గా ఏంటంటే ఎనీ యాక్టివిటీ విచ్ కెన్ యాక్టివేట్ యువర్ మజిల్. అంటే నీ మజిల్ని యాక్టివేట్ చేసే ఏదైనా సరే నువ్వు ఒక ఎక్సర్సైజ్ రూపంలో ఇంక్లూడ్ చేయాలి. దట్ కుడ్ బి యోగా ఆర్ లిఫ్టింగ్ వెయిట్స్ ఆర్ వర్కింగ్ విత్ యువర్ స్పెసిఫిక్ బాడీ అగేన్స్ట్ యువర్ మజిల్. సింపుల్. నా యోగా అన్నది కూడా ఇట్స్ ఎ రెసిస్టెన్స్ ట్రైనింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇంటెన్స్ యాజ్ ఎ వెయిట్ ట్రైనింగ్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ పిలాటిస్ ఉంది. పిలాటిస్ ఇస్ అగైన్ a proper intense way of training in terms of your muscles, but again coming to regular normal yoga, it is again not that intense. But when you go to power yoga or any of those yoga asanas which include a lot of body strength, then definitely that can also activate your muscles. So any workout which can activate your muscles can actually help you in losing fat, specifically endukante to preserve your muscle. Now our specificity is losing fat. So కార్డియో డెఫినెట్గా ఇంక్లూడ్ చేస్తాము, క్యాలరీ డెఫిసిట్లో తింటాము. బట్ ట్రైనింగ్ విషయానికి వచ్చేసరికి ఒక బిగినర్కి అంటే వెరీ బేసిక్ సినారియో తీసుకుందాం. అంటే ఇప్పుడు నాకు బయటికి వెళ్ళే ఆప్షన్ లేదు, నేను ఇంట్లోనే వర్కౌట్ చేసుకోవాలి ఈజ్ వన్ ఆప్షన్. అలాంటప్పుడు హౌ కెన్ ఐ లుక్ ఎట్ వర్కౌట్ ప్లాన్ ఎలా చేసుకోవచ్చు అనుకుంటున్నాను. సో ఆ సినారియోని తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, లెట్ us assume I have just 4 days of ట్రైనింగ్. అంటే వారంలో జస్ట్ 4 రోజులు మాత్రమే నేను ట్రైనింగ్కి వెళ్ళగలను. అలాంటప్పుడు ఒక బిగినర్కి ఏంటంటే let us start with body weight movements like body weight squat, push up, lunges, glute bridges, and bicep tricep. Basically ఒక బేసిక్ డంబుల్స్తో కానీ లేదా బ్యాక్ ప్యాక్తో కానీ కూడా చేయొచ్చు. సో ఒక 4 days నేను చేస్తున్నాను అన్న టైంలోని వాట్ యూ కెన్ డూ ఇస్ 4 ఫుల్ బాడీ డేస్ తీసుకోవచ్చు, లేదా అప్పర్ బాడీ లోవర్ బాడీ స్ప్లిట్ కింద తీసుకోవచ్చు. మేక్ షూర్ దట్ యువర్ ట్రైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఆల్మోస్ట్ ట్వైస్ ఎ వీక్ అని అనుకోండి. ఒకరోజు లెగ్స్, ఒకరోజు చెస్ట్, ఒకరోజు బైసెప్, ఒకరోజు ట్రైసెప్లా చేసే కంటే మన దగ్గర 4 రోజులు ఉంది కాబట్టి ట్రై టు డూ ఇట్ ఇన్ మోర్ ఆఫ్ ఏ మిక్స్డ్ వే సో దట్ యూ కెన్ యాక్చువల్లీ యాక్టివేట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఏంటంటే నేను ఏం చేశాను, స్పెసిఫిక్గా నేను బిగినర్ అయితే 4 రోజులు ఉంది కాబట్టి ఒక్కొక్క మజిల్ గ్రూప్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ వేరియేషన్ ఎంచుకుంటా. అంటే ఒక స్క్వాట్, ఓకే, ఒక పుషప్ ఫర్ చెస్ట్, స్క్వాట్ ఈస్ ఫర్ లెగ్స్, పుషప్ ఈస్ ఫర్ చెస్ట్, లంజెస్ ఈస్ అగైన్ ఫర్ యువర్ లెగ్స్, గ్లూట్ బ్రిడ్జెస్ ఈస్ ఫర్ యువర్ గ్లూట్స్, బైసెప్, ట్రైసెప్. అట్ ద సేమ్ టైం బేసిక్ డంబుల్స్ ఉంటే డంబుల్ రో, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ పెట్టుకుని ఒక 3 సెట్లు పెట్టుకుంటా. ఒక్కొక్క ఎక్సర్సైజ్కి ఇన్ని రెపిటేషన్స్ అని పెట్టుకుంటా. ఆల్ ఐ డూ ఇస్ I kind of pick up a weight which is easier for me. Ante maybe if you say 5 kg is easier for me, I'll pick up a 5 kg weight and try to understand how to do it correctly. Ante కరెక్ట్ ఫామ్లో ఎలా చేయగలనే విషయం అర్థం చేసుకోండి. ఒక స్క్వాట్ చేసామంటే మన రేంజ్ ఎంత కిందకి వెళ్తున్నావు ఏంటి అని అర్థం చేసుకోవాలి. సో ఇట్లాగా యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ యూ కెన్ యాక్చువల్లీ పర్ఫార్మ్ అన్ ఎక్సర్సైజ్. ఒక 2 weeks పాటు మెయిన్ బేసిక్ రొటీన్లో ఓకే నువ్వు ఈ 4 రోజుల పాటు అవే ఎక్సర్సైజ్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. ఈ 4 days సేమ్ అదే 6 set of ఎక్సర్సైజెస్ చేసుకుంటూ నువ్వు 4 రోజులు కూడా వర్కౌట్ చేయొచ్చు, 5 రోజులు 6 రోజులు వర్కౌట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొత్త వేరియేషన్ చేయాల్సిన పని లేదు ఒక బిగినర్గా. ముందు ఒక బేసిక్ వేరియేషన్స్లో ఎంత కరెక్ట్గా చేయగలనే విషయం ఆలోచించు. అక్కడ ఏం చేస్తామంటే ట్రై టు స్లోలీ అండర్స్టాండ్ హౌ కరెక్ట్లీ యూ కెన్ డూ దిస్ బేసిక్ వేరియేషన్స్. సో జనరిక్గా మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా సరే
ప్రతి మజిల్ గ్రూప్కి వారానికి 12 నుంచి 16 సెట్స్ ఆఫ్ వర్క్ జరిగితే సరిపోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మజిల్ గ్రోత్ అండ్ స్ట్రెంగ్త్ గెయిన్. సో ఆబ్వియస్లీ మీరు ఒక 4 రోజులు ట్రైన్ చేస్తున్నారు, ఈచ్ మజిల్ స్క్వాట్ చేస్తున్నారు, స్క్వాట్ 3 సెట్లు చేశారు అంటే 4 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ 12 సెట్లు ఆఫ్ స్క్వాట్ చేశారు అంటే 12 సెట్లు మీ లెగ్స్ మీద యాక్టివేట్ చేస్తున్నారు ఒక వారానికి. దాంట్లో ఎంత కరెక్ట్గా చేస్తున్నాం, కరెక్ట్గా చేయడం అర్థమైన తర్వాత ఎలాగా మనం ఛాలెంజింగ్గా చేస్తున్నాం, ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సో వారానికి ఎంత ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్న విషయం అర్థం చేసుకోవాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వచ్చేసరికి ఏంటంటే బిగినర్స్గా ఫస్ట్ మీరు చేయాల్సింది మీ స్పెసిఫిసిటీ అర్థం కావాలంటే వై ఆర్ యూ ట్రైనింగ్ ఇట్. సెకండ్ థింగ్, హౌ మెనీ డేస్ డూ యూ హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ఎ వీక్ ప్రాక్టికల్లీ స్పీకింగ్, విచ్ ఈస్ 4 డేసా 5 డేసా 6 డేసా మీకే తెలుస్తుంది. Now, make sure you choose exercises which are easy to understand for you and you can perform them better. రాసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్సర్సైజ్ రిపీట్ అయినా పర్లేదు, బట్ మేక్ షూర్ యూ ఆర్ పర్ఫార్మింగ్ ఇట్ విత్ రైట్ ఫామ్. తర్వాత రైట్ ఫామ్తో చేసిన తర్వాత ఎంత అమౌంట్ ఆఫ్ రెపిటేషన్స్ సెట్ చేస్తున్నాం అది నోట్ చేసుకోండి. సో అట్లా చేసుకుంటున్నప్పుడు ఈ పారామీటర్స్ అని చూసుకున్న తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ ప్రోగ్రెషన్. ఒక 6 నుంచి 8 వారాలు చేయండి, మీ స్ట్రెంగ్త్లో డిఫరెన్స్ ఏంటో మీకే తెలుస్తుంది. యూట్యూబ్లో కనబడిన ప్రతి ఎక్సర్సైజ్ చేయాల్సిన పని లేదు, ఏవైతే మీకు నచ్చుతాయో ఆ ఎక్సర్సైజ్ చూస్ చేసుకొని ట్రై టు లుక్ ఎట్ ప్రోగ్రెషన్. వారం మీరు ఎక్సర్సైజ్ మార్చడం వల్ల క్యాలరీస్ అయితే బర్న్ చేస్తారు తప్ప మీకు ఎటువంటి స్ట్రెంగ్త్ ప్రోగ్రెషన్ కానీ మజిల్ ప్రోగ్రెషన్ కానీ ఉండదు. సో ట్రై టు అండర్స్టాండ్ దట్ బీయింగ్ బిగినర్, focus on certain set of exercises which you like or which you feel you can start doing them and start understanding how correctly you can do them and progress in terms of the things. I hope this gives a basic understanding what you can do అన్నది. రేపటి వ్లాగ్లో ఒక బిగినర్కి స్పెసిఫిక్గా నేను రాసి 4-day రొటీన్ అయితే ఏం చేయొచ్చు, 5-day రొటీన్ అయితే ఏం చేయొచ్చు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్ట్రైట్ అవే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనుకోండి విచ్ యూ కెన్ డూ అన్నది. సో దట్ సంథింగ్ వాట్ యూ కెన్ ఫాలో. సో దీనికి స్పెసిఫిక్గా ఇంకైనా డౌట్స్ మీకు వచ్చినట్టయితే కింద కమెంట్ బాక్స్లో అడగండి, ఐ విల్ ఆన్సర్ దెమ్ డెఫినెట్లీ. కంగారు పడకండి, అంటే బిగినర్ కదా నేను ఎలా వెయిట్ ట్రైనింగ్ చేస్తా అంటే మనం నడక నేర్చుకుంటున్నప్పుడు కూడా మనం బిగినర్స్మే, కానీ అడిగేసి వీ గెట్ బెటర్ ఎట్ వాకింగ్. సో దట్స్ హౌ వీ లెర్న్ వాకింగ్. ద సేమ్ వే వెయిట్ ట్రైనింగ్ అయినా యోగా అయినా ఏదైనా సరే ఇనిషియల్గా తప్పులు చేస్తాం, కానీ తప్పుల నుంచి సరి చేసుకుని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో దట్స్ వాట్ విల్ హెల్ప్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్. సో ఐ హోప్ దిస్ గేవ్ యూ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ హౌ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ యువర్ వెయిట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. రేపటి దాంట్లో క్లియర్గా మాట్లాడుకుందాం ఇంకా, అంటే ఒక బేసిక్ ప్రోగ్రామ్ మీకు వేసి చూపిస్తాను, ఎన్ని సెట్స్ చేస్తాను ఏంటి అన్నది, దాని ప్రకారం వీ కెన్ టేక్ థింగ్స్. అంతవరకు ఎందుకు విద్యా ట్రైనింగ్ ప్రోగ్రామే చూపిస్తాను నేను. తను 3 days వస్తుంది వారానికి, 3 days తను ఎలా డివైడ్ చేసుకుంటున్నాను ప్రోగ్రామ్ అని క్లియర్గా చూపిస్తాను నేను, సరేనా? అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వ్లాగ్ గైస్. అండ్ ఇవాల్టి నా ట్రాకింగ్ గురించి చూసుకుంటే మై ఫుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. బోన్ కూడా తిన్నాను బై ద వే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ పాయింట్. ఇప్పుడు మాత్రం నాకు 9 o'clock to 10 o'clock ఐ హ్యావ్ బ్యాడ్మింటన్. సో ఒకసేపు ఆడి ఐ విల్ కమ్ బ్యాక్ హోమ్, క్రాష్ ఫర్ ద డే. అండ్ డెఫినెట్లీ వెయిట్ పొద్దున్న చెప్పినట్టు నా వెయిట్ స్పైక్ అయింది ఇక్కడ వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత, బట్ ఆ గ్రాఫ్ అలా కిందకి వెళ్ళింది. సో రేపు చెక్ ఇన్ చేద్దాం. లాస్ట్ వారం కొంచెం అటు ఇటుకి వెళ్ళినా సరే ట్రెండ్ ఈజ్ ఆన్ పాయింట్, ఐఎమ్ స్టిల్ కన్సిస్టెంట్ కాబట్టి చెక్ ఇన్ అయితే చేద్దాం డెఫినెట్లీ. ఐ షో యూ వాట్ హ్యాపెన్స్. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గైస్. స్పెసిఫిక్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. At the same time, please do subscribe to my channel. Please do follow me on my Instagram. And Instagram lo kuda meeku etuvanti doubts unna sare please do ask me in my DMs. I'll totally answer them. And that's it for today guys. By the way, ఇవాళ వ్లాగ్ చేయలేదు కానీ మళ్ళీ MG ఎలక్ట్రిక్ టెస్ట్ డ్రైవ్ తీసాను. I really liked it. Maybe I'm inclined towards changing my decision from Aster to electric. Anyhow, coming down the vlogs lo meeru chustaru. Thanks for watching. Let's meet tomorrow guys. Bye bye.